హలో ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో రాబోయే ట్విస్ట్ ముందుగా మీకోసం. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే లక్ష్మి అలాగే తులసి గుడికి వస్తారు కదా. అయితే అదే గుడిలో కనిష్క ఏమో ఇక రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ ఉంటుంది. ఇక గుడిలోకి వెళ్తారు లక్ష్మి తులసి. ఇక పంతులు గారేమో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని చెప్పి తులసిని ఆశీర్వదిస్తారు. త్వరగా మా పెద్దమ్మాయి కూడా మంచి సంబంధం వస్తే బాగుండు పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఖచ్చితంగా వస్తుందమ్మా, మన తులసికి చాలా మంచి మనసు కాబట్టి మంచి సంబంధమే వస్తుంది అని చెప్పి అలా పంతులు గారు అంటూ ఉంటే, అదే గుడికి ఇక అనుకోకుండా వస్తాడనమాట. ఇక సిద్ధు నార్మల్గా గుడిలోకి క్యాజువల్గా దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి అలా వస్తూ ఉంటాడు. ఇక గుడి బయట రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తూ ఉంటుంది కదా కనిష్క. ఇక అనుకోకుండా చూస్తుందనమాట సిద్ధుని. హే, సిద్ధు కోసం మొక్కుకొని నేను ఇలా గుళ్ళో దీపాలు వెలిగిస్తున్నాను, సిద్ధు రాని వచ్చాడు, నాకు ఎదురుపడ్డాడు అని చెప్పి అలా, ఏంటి సిద్ధు నా వైపు రాకుండా అలా గుళ్ళోకి వెళ్తున్నాడేంటి, అది కూడా హడావుడిగా ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కొంపతీసి తను మనసులో ఎవరు అమ్మాయి ఉందన్నారు కదా, ఆ అమ్మాయి కోసమే ఈ గుడికి వచ్చాడా, ఆ అమ్మాయితో మాట్లాడడానికి వచ్చాడా, అసలు ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలి అని చెప్పి కనిష్క గబగబా సిద్ధు వెనకాల వస్తూ ఉంటుంది. అయితే గుళ్ళో ప్రదక్షిణ చేస్తూ ఉంటుందన్నమాట తులసి. ఇక తులసి ప్రదక్షిణ చేస్తూ ఉంటే అనుకోకుండా సిద్ధు చూస్తాడనమాట తులసిని. అప్పుడు తులసితో మాట్లాడుతూ ఉంటాడు, కళ్యాణి, మొన్న నేను బస్ స్టాప్లో నా మనసులో ఉన్న మాట నీకు ఫ్లవర్ ఇచ్చి మరీ చెప్దాం అనుకున్నాను, కానీ నేను నా మనసులో మాట చెప్పేసరికి వెనక్కి తిరిగి చూసేసరికి నువ్వైతే లేవు కళ్యాణి, ఇప్పుడైనా నా మనసులో ఉన్న మాట నీకు చెప్పేస్తా కళ్యాణి అని చెప్పి, ఇక నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి, నువ్వు లేకుండా నేను ఉండలేను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అలా చెప్తూ ఉంటే కోపంగా ఇక వెళ్ళిపోతుందన్నమాట తులసి అక్కడి నుంచి. సిద్ధు తన ప్రేమ విషయం తులసికి చెప్తూ ఉంటే కనిష్క మొత్తం చూసేస్తుంది. ఇక తులసి అలా వెళ్ళిపోతుంది కదా. ఇక కనిష్క వచ్చి సిద్ధుతో మాట్లాడుతుంది, అంటే ఈ అమ్మాయినేనా నువ్వు ప్రేమిస్తుంది, ఇప్పుడేగా నీ మనసులో మాట చెప్పావు, అసలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమను కాదని ఇదిగో ఈ అమ్మాయి వెనకాల పడుతున్నావు, తను అవునంటుందో కాదంటుందో, అసలు మన రెండు ఫ్యామిలీస్ కలిసిపోతాయి కదా, ఎంచక్క నువ్వు నన్ను ప్రేమిస్తే హ్యాపీగా అందరూ ఉండొచ్చు, అసలు ఎందుకు ఆ అమ్మాయిని వదిలేసేయి అని చెప్పి కనిష్క అంటూ ఉంటే, నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే, నా మనసులో నువ్వు లేవు, నా మనసులో కళ్యాణినే ఉంది, నువ్వు నా వెంట పడకు అని చెప్పి ఇక వెళ్ళిపోతాడనమాట గుళ్ళో నుంచి సిద్ధు. ఇక అప్పుడు కనిష్క అనుకుంటుంది, ఈ అమ్మాయి ఎవరో తెలిసిపోయిందిగా, ఇక సిద్ధు మనసులో ఉన్న అమ్మాయి ఈ కళ్యాణి అని తెలిసిపోయింది, ఈ అమ్మాయిని అసలు ఈ లోకంలో లేకుండా చేస్తే నాకు అసలు అడ్డే ఉండదు, అప్పుడు ఖచ్చితంగా సిద్ధుకి వేరే ఆప్షనే ఉండదు, నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప, నన్ను ప్రేమించడం తప్ప, సో నేను అనుకుందే చేస్తాను, ఈ అమ్మాయిని ఈ లోకంలో లేకుండా చేస్తాను అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది కనిష్క. పక్క పెళ్లికి 2 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే జయనందన్ తన స్టేటస్కి తగ్గట్టుగా పెద్ద రిసార్ట్ని బుక్ చేస్తాడు. పెళ్లిలో ప్రతి తంతు జరిగేలాగా ఇక ఈవెంట్ మేనేజర్ని మాట్లాడతాడు. అలాగే జానుని రెడీ చేయడానికి బ్యూటీషియన్ని అందరినీ ప్రతిదీ కూడా ఇక సెట్ చేసి పెడతాడనమాట పెళ్లి కోసం. ఇక జయనందన్ ఫోన్ చేసి చెప్తాడు, ఇలాగ రేపు ఉదయాన్నే మీరంతా రిసార్ట్కి వచ్చేసేయండి, 2 డేస్ పెళ్లి తంతులన్నీ కూడా మనం ఆ రిసార్ట్లోనే జరుపుకుందాము, ఇక మనకు పసుపు దంచడం, పసుపు రాయడము ఇదంతా కూడా, ఇక ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాలు అంతా కూడా మొత్తం అంతా అక్కడే. సో రేపొద్దున మీరు ఫ్యామిలీతో మొత్తం అంతా రెడీ అయిపోయి నేను చెప్పిన ప్లేస్కి రిసార్ట్కి వచ్చేసేయండి, ఇక మీకు పెళ్లి పనులు అంటూ సపరేట్గా ఏమీ లేవు, ఇక మీకు కావాల్సిన అన్ని మీతో పాటు తెచ్చేసుకోండి అని చెప్పి పెళ్లికి బయలుదేరండి అని చెప్పి జయనందన్ చెప్పడంతో అలాగే సార్ అని చెప్పి జాను చెప్తుంది. ఇక జాను వెళ్ళి వాళ్ళ నాన్నగారికి కూడా శ్రీనివాస్కి కూడా చెప్తుంది, సరే అయితే ఇవాళ త్వరగా పడుకోండి, రేపు పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళాలి కదా, పొద్దున్నే అని సర్దుకోండి అని చెప్పి శ్రీనివాస్ లక్ష్మి చెప్తారనమాట. అలాగే అని చెప్పి ఇక ఇంట్లో వాళ్ళందరూ త్వరగా పడుకొని ఇంకా అన్ని సర్దేసుకుంటారు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇక వీళ్ళంతా రెడీ అయిపోతారు. శ్రీనివాస్ ఫ్యామిలీ వాళ్ళంతా చక్కగా రెడీ అయిపోయి కారులో బయలుదేరతారనమాట జయనందన్ చెప్పిన చోటుకి. ఇక కారులోంచి దిగుతారనమాట. అబ్బా ఎంత బాగుందో అసలు ఈ డెకరేషన్, ఇది మన కల్లో ఎక్కడైనా చూసామా అని చెప్పి అంటూ ఉంటుంది వాణి. ఇక అప్పుడు బామ్మ అంటుంది, ఇదంతా మన జాను అదృష్టం. తర్వాత కీర్తి అంటుంది, అసలు మనం వచ్చాం కదా లోపలికి రండి అని చెప్పి ఇన్వైట్ చేసి లోపలికి పిలిచే వాళ్ళే లేరే ఇక్కడ అని చెప్పి అనగానే అప్పుడు శ్రీనివాస్ అంటారు, అమ్మా కీర్తి, ఇది పెళ్ళి మన జానుది, ఎవరితో బయట వాళ్ళది కాదు, మనమే అందరినీ లోపలికి రమ్మని ఇన్వైట్ చేయాలి, ఎవరు వస్తారు లోపలికి రమ్మంటారు అని చెప్పి ఇక్కడే ఉండడం కరెక్ట్ కాదమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటారు.
అయితే ఇటు జాను వాళ్ళు వచ్చే ముందే వచ్చేస్తాడనమాట జయనందన్ పెళ్ళికి. ఇక మొత్తం అంతా డెకరేషన్ కానీ బయట అన్ని హోర్డింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. ఇక జాను జయనందన్ పెళ్లి సందడి అని చెప్పి ఇక బయట బోర్డు అదంతా చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇంకా జస్ట్ 2 days మాత్రమే ఉంది, జాను నా సొంతం కాబోతుంది, నా భార్య అవబోతుంది, నా జీవితంలోకి రాబోతుంది అని చెప్పి చాలా సంతోషంగా ఇక లోపలికి వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. ఈలోపు జాను వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు కదా. ఇక అప్పుడే జయనందన్ బయటికి వచ్చి రండి లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇదిగోండి వీళ్ళిద్దరు ఈవెంట్ మేనేజర్స్, మీకు ఏది కావాలన్నా ఏ డౌట్ ఉన్నా మొత్తం అంతా వీళ్ళనే అడగండి, మొత్తం వీళ్ళే చూసుకుంటారు దాదాపుగా. జాను నిన్ను రెడీ చేయడానికి బ్యూటీషియన్ కూడా ప్రతిదీ అన్ని సెట్ చేసి పెట్టాను అని చెప్పి లోపలికి రండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఇక లోపలికి వస్తూ ఉంటారు. మరోపక్క విశ్వ వెళ్తాడనమాట పంతులు గారి దగ్గరికి. అయితే ఈ పంతులు గారు ఎవరంటే జయనందన్ ఒక పంతులు గారితో మాట్లాడిపించుకుంటారు కదా, ముహూర్తం 2 రోజుల్లో ఉంది అని చెప్పమని శ్రీనివాసరావు ఫ్యామిలీకి. ఇక ఆయన దగ్గరికి ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి విశ్వ ఒక 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చెప్పండి అని చెప్పి ఇక జాతకం అది ఇచ్చి చెప్పమని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ పంతులు గారు 2 రోజుల్లో మంచి ముహూర్తమా, అసలు 2 నెలల వరకు మంచి ముహూర్తం లేనే లేదు బాబు అని చెప్పి ఆ పంతులు గారు అలా చెప్తూ ఉంటే అప్పుడు విశ్వ కోపంగా లేచి అయితే 2 నెలల వరకు ఏ మంచి ముహూర్తం లేదు, మరి 2 రోజుల్లో పెళ్లి ముహూర్తం ఎలా పెట్టావు అని చెప్పి అడుగుతాడు. నేనెప్పుడు పెట్టాను అని చెప్పి ఆ పంతులు గారు అంటూ ఉంటే ఇదిగో వీళ్ళకేగా పెట్టింది అని చెప్పి ఆ పెళ్లి కూడా చూపిస్తాడనమాట జయనందన్ జానుది. అంటే నేనే పెట్టాను, అయితే తప్పలేదు బాబు అనగానే అదే అసలు ముహూర్తం లేనప్పుడు అలా ఎలా పెట్టావు అని చెప్పి విశ్వ బెదిరించి మరీ అడుగుతూ ఉంటే అంటే బాబు ఆ రోజు ఆ జయనందన్ బాబు గన్ చూపించి మరీ నన్ను బెదిరించాడు, ముహూర్తం 2 రోజుల్లో ఉంది పెళ్ళి అని చెప్పి ఫిక్స్ చేయించమని నన్ను బలవంతం చేసి చెప్పేసరికి నాకు వేరే దారి లేక అలా చెప్పాల్సి వచ్చింది బాబు అని చెప్పి అనగానే సరే పద ఈ విషయం నువ్వు శ్రీనివాసరావు ఫ్యామిలీకి చెప్పడానికి పద నాతో అని చెప్పి ఇక విశ్వ పెళ్లి దగ్గరికి బయలుదేరతాడనమాట పంతులు గారిని తీసుకొని. మరోపక్క ఇటు బసవరాజ్ కుటుంబం కూడా బయలుదేరతారనమాట. ఇక సిద్ధుని రమ్మంటూ ఉంటారు పెళ్ళికి. నేను రాను నాన్న, అసలు కీర్తి వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి నేను రాను అని, వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు పడదని మీకు ముందు నుంచి తెలుసు కదా, అసలు ఎందుకు మళ్ళీ మీరైతే కలిసిపోయారు ఆ కుటుంబంతోని, నన్ను కలవమని మాత్రం చెప్పకండి, వేరే పని ఉంది నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకొని సిద్ధు కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక బసవరాజు కుటుంబం పెళ్ళి అటెండ్ అవ్వడానికి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ బసవరాజు వాళ్ళ వైఫ్ వస్తారనమాట పెళ్ళికి. ఇక మరోపక్క సిద్ధు రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే ఒక గుడి దగ్గర కనిపిస్తుందనమాట లక్ష్మి ఆటో కోసం వెయిట్ చేస్తూ. అదేంటమ్మా ఇక్కడ ఉన్నారు అని చెప్పి అనగానే ఇవాళ నా కూతురు పెళ్ళి అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా, పెళ్ళికి రమ్మని కూడా చెప్పాను, అయితే పెళ్ళి కాసేపట్లో ఉంది, అయితే మా కూతురు మెడలో కట్టబోయే తాళి నేను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించుకొని వద్దామని చెప్పి ఇలా వచ్చాను, అయితే ఆటో కోసం వెయిట్ చేస్తున్నా బాబు అనగానే ఆటో కోసం ఎందుకు అక్కారా, నా బైక్ ఎక్కువ దింపుతాను అక్కడికి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక లక్ష్మి సిద్ధు బైక్ ఎక్కుతుంది. ఇక సిద్ధు ఏమో పెళ్లి ఫంక్షన్ దగ్గర దింపుతాడనమాట లక్ష్మిని. ఏంటి ఇక్కడే ఆగిపోయావు, ఆల్రెడీ చెప్పాను కదా అక్క అని పిలిస్తే సరిపోయిందా, ఎన్నిసార్లు పిలిచాను, పెళ్ళికి రావాలని చెప్పానా లేదా, నువ్వు బైక్ అక్కడ పార్క్ చేసుకున్నా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అది కాదక్క అని చెప్పి అంటూ ఉంటాడు సిద్ధు. అక్క మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు పెళ్ళికి రావాల్సిందే, వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళాల్సిందే, అయినా ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నువ్వు ఒక అమ్మాయిని ఎవరినో ప్రేమిస్తున్నానన్నావు కదా, ఆ అమ్మాయి ఇక్కడే ఉందేమో ఒకసారి చూసుకో అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. సరే అక్క అని చెప్పి బైక్ పార్క్ చేసుకొని లోపలికి వస్తూ ఉంటాడనమాట. ఇక లక్ష్మి సిద్ధు అలా వస్తూ ఉంటే ఎదురుగా అక్కడ కనిపిస్తుంది తులసి. ఇక తులసిని పరిచయం చేస్తుంది. తినే మా అమ్మాయి తులసి పెద్దమ్మాయి అని చెప్పి అనగానే ఏంటి మీ అమ్మాయా అని చెప్పి షాక్ అయిపోతాడు సిద్ధు. మా అమ్మాయే అని చెప్పి తులసి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా నాకు చాలాసార్లు సహాయం చేశాడని చెప్పి, ఇదిగో ఆ అబ్బాయి సిద్ధు చాలా మంచి అబ్బాయి అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది తులసికి. ఆ తర్వాత ఇక లోపల శ్రీనివాస్ ఏమో టైం అయిపోతుంది రా లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇదిగో తులసి దగ్గరుండి సిద్ధుని చూసుకో, అన్ని మర్యాదలు చేయి, లోపలికి తీసుకెళ్ళు, నేను లోపలికి వెళ్తాను అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత సిద్ధు తులసి ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. తులసి మనసులో అనుకుంటుంది ఇతను మంచివాడేంటి, అమ్మ ఏంటి ఇతని గురించి ఇంత మంచిగా చెప్తుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది. మీ అమ్మ చెప్పింది కదా లోపలికి తీసుకెళ్ళి అన్ని మర్యాదలు చేయమని, ఇలా నించున్నావేంటి అనగానే సరే రండి లోపలికి అని చెప్పి తులసి పిలుస్తుంది. ఇక తులసి వెనకాలే సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు. ఇక సిద్ధు తులసిని చూస్తుందనమాట కీర్తి. రే అన్నయ్య ఏంట్రా నువ్వు ఇక్కడ, నువ్వు పెళ్ళికి రానన్నావు, ఫోన్లే వచ్చావు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఇక తులసి చూస్తూ ఉంటుంది కీర్తిని. అన్నయ్య అంటుంది ఏంటి కీర్తి అని చెప్పి
తులసి చాలా షాకింగ్గా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు కీర్తి అంటుంది, ఏంటి తులసి అలా చూస్తున్నావు, తినే మా అన్నయ్య సిద్ధు అని చెప్పి అనగానే, ఏంటి తులసి నీకేమవుతుంది అని చెప్పి అనగానే, తను మా వదిన అని చెప్పి కీర్తి అలా చెప్తూ ఉంటే, అవునా అంటే ఇన్ని రోజులు అసలు కళ్యాణిని పక్కనే పెట్టుకొని, అదే తులసిని పక్కనే పెట్టుకొని నేను ఊరంతా వెతికానా, అప్పుడు నాకు వరుస కూడా అవుతుంది కదా, తను నాకు మరదలు అవుతుంది కదా అని చెప్పి అలా మనసులో సంతోషపడిపోతూ ఉంటాడు. మొత్తానికి తులసికి అయితే ఇక సిద్ధు అలాగే ఇటు కీర్తి ఇద్దరు కూతురు కొడుకు అనమాట బసవరాజు గారికి అని చెప్పి అలా మనసులో అనుకుంటూ ఉంటుంది తులసి. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.